పల్నాడు జిల్లా కారణపల్లి పట్టణంలోనే గుడ్ మార్నింగ్ హోటల్ యజమానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ కానీ ఆయన అనుచరులు కానీ దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా మనం చెప్పుకుంటే నిన్న రాత్రి సమయంలో ఆ హోటల్ కి వీళ్ళు ఫుడ్ తినడానికి వెళ్ళిన సమయంలోనే ఎవరైతే ఉన్నారో ఆ హోటల్ యజమాని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరైన సమయానికి అందించలేదని చెప్పేసి హోటల్ యజమాని స్పీకర్ పై దాడి చేశారు. అంతేకాకుండా కూడా ఈ దాడి చేయడంతో కూడా కొన్ని అసభ్యకర పదజాలాలు వాడుతూ దాంతో పాటు ఆయన సొంత గ్రామమైనటువంటి అబ్బూరు ఊరు గ్రామం మొత్తం ఊరు వచ్చి నీ మీద దాడి చేస్తే ఏం చేస్తామంటూ స్వయంగా ఆ సీన్ లో అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కొంచెమే చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కూడా ఆ దాడి కానీ అక్కడ ఘర్షణ పాల్పడుతున్న క్రమంలోనే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో ఆ నాగార్జున యాదవ్ అనుచరులు కానీ నాగార్జున యాదవ్ కానీ సద్దుమణికి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హోటల్ యజమానిపై దాడికి మాత్రం పాల్పడిపోతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అదే సీన్ లో ఉన్నటువంటి ఈ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కూడా వాళ్ళపైన వార్నింగ్ ఇస్తూ మా ఊరంతా వచ్చి మీ మీద దాడి చేస్తే ఏం చేస్తామంటూ అలా ర్యాష్ గా కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకి ఆ వీడియోలో కనపడుతుంది. ఈ ఘటనలో భాగంగా కూడా హోటల్లో పనిచేసినటువంటి సిబ్బందికి కూడా ఇద్దరికి గాయాలనేది తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో హోటల్ యజమాని సతనపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన ఎవరైతే ఉన్నారో పోలీసులు విచారణ చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.